హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని ఆనందపడేలోపే మనకి ఇంకో బ్యాడ్ న్యూస్. ప్రతి క్రికెట్ ఫ్యాన్కి ఇది ఎంతో బాధను కలిగిస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశారు. కానీ ఇక నుంచి ఇండియా ఆడి ఏ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లోనూ వీళ్ళిద్దరూ కనిపించరు. నిన్న నైట్ వీళ్ళిద్దరూ తమ T20 కెరీర్కి వీడ్కోలు పలికారు. చేజింగ్లో ఆపోజిట్ టీంకి చుక్కలు చూపించే కింగ్ కోహ్లీ, సిక్స్ల వర్షం కురిపించే హిట్ మ్యాన్ని ఇంకా మనం T20 మ్యాచెస్లో చూడలేం. విరాట్ కోహ్లీ 2010 ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్తో డెబ్యూట్ చేశారు. కాగా ఇప్పటి వరకు 48.69 యావరేజ్తో 4188 రన్స్ చేశారు. ఒక సెంచరీ కూడా ఉంది. ఎన్నో మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. ఇంకపోతే రోహిత్ శర్మ 2007 T20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్తో డెబ్యూట్ చేశారు. కాగా ఇప్పటి వరకు 149.76 స్ట్రైక్ రేట్తో 4231 రన్స్ చేశారు. అయితే ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో మ్యాచెస్ ఇండియా గెలిపించారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం చాలా